లూయిస్ పాస్చర్ ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్కవరీస్? ఈ క్రింది ఏ ఆవిష్కరణలతో లూయిస్ పాస్చర్ ప్రసిద్ధి చెందారు? ఇక్కడ ఉన్నారు కదా లూయిస్ పాస్చర్, ఈయన చూడండి ఒకసారి. లూయిస్ పాస్చర్ ఏ వ్యాక్సిన్ కనుగొన్నారని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. పోలియో వ్యాక్సిన్, చికెన్ పాక్స్ వ్యాక్సిన్, స్మాల్ పాక్స్ వ్యాక్సిన్, ర్యాబిస్ వ్యాక్సిన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ర్యాబిస్ వ్యాక్సిన్. ర్యాబిస్ వ్యాక్సిన్ మనకి లూయిస్ పాస్చర్ గారు కనుగొన్నారు. ఎన్నో సంవత్సరంలో కనుగొన్నారంటే 1885వ సంవత్సరంలో ఈయన కనుగొన్నారు. ర్యాబిస్ వ్యాక్సిన్ అనేది దేనికి సంబంధించింది అనేసి అంటే కుక్క కాటుకి. అంటే కుక్కలు అప్పుడంటే పిచ్చి కుక్కలు ఎక్కువగా రోడ్ల మీద కనిపించి మనుషులకు కరుస్తూ ఉండేవి. దానికి ఏంటంటే పరిష్కారం ఏం లేదు, అంటే మెడిసిన్ అని ఏం లేదు. అప్పుడు ఈ కుక్క కాటు నుంచి తప్పించుకోవడం కోసం, అంటే మనుషులను బ్రతికించడం కోసం ఈయన ర్యాబిస్ వ్యాక్సిన్ కనిపెట్టారు. ఎన్నో సంవత్సరం అంటే 1885వ సంవత్సరంలో. ఇప్పుడు లూయిస్ పాస్చర్ గురించి మాట్లాడుకుంటే, లూయిస్ పాస్చర్ ఒక ఫ్రెంచ్ జీవశాస్త్రవేత్త. మనకు వచ్చేటువంటి వ్యాధులకు కారణం సూక్ష్మ క్రిములని కనుక్కొని, ఈ సూక్ష్మ క్రిములు వలన మనకు వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని వాటికి సంబంధించి రోగ నివారణకి టీకాలను కనుగొన్నారు. అంతేకాకుండా ఈయన 1885వ సంవత్సరంలో ర్యాబిస్ వ్యాక్సిన్ కనుగొన్నారు కదా. పశువులలో వచ్చేటువంటి వ్యాధులకు కూడా ఆంథ్రాక్స్ టీకాలను కనుగొన్నారు. పాల ద్వారా వ్యాపించేటువంటి వ్యాధులు, అంటే పాలలో కూడా బ్యాక్టీరియా ఉంటుంది కదా, దాని ద్వారా అంటే పాల ద్వారా కూడా వ్యాపించే వ్యాధులను అరికట్టడం కోసం ఈయన ఒక పద్ధతిని కనుగొన్నారు. ఆ పద్ధతి ఏంటంటే పాస్చరైజేషన్ పద్ధతి. ఈ రోజు మనం పాస్చరైజేషన్ పద్ధతిని మనం ఫాలో అవుతున్నాము. పాల నుంచి కూడా కొన్ని వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ఆ వ్యాధులు రాకుండా ఉండటం కోసం ఈయన పాస్చరైజేషన్ పద్ధతిని కనిపెట్టారు. ఈయనకి సూక్ష్మ జీవ శాస్త్రంలోనే అత్యంత అరుదైన, అంటే గౌరవంగా పిలిచేటువంటి లీవెన్ హాక్ అనేటువంటి బహుమతిని 1895వ సంవత్సరంలో పొందారు. అదేవిధంగా ఈయన 1895వ సంవత్సరం సెప్టెంబర్ 28న ఈయన మరణించారు. ఈయన జ్ఞాపకార్థంగా సెప్టెంబర్ 28వ తారీఖు ప్రతి సంవత్సరము ప్రపంచ ర్యాబిస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.